అందరికీ నమస్కారం అండి. 2019లో జరిగినటువంటి పూజ్య లాలాజీ మహారాజీ గారి బండారాలో పూజ్య రాజీ గారు గమనించే వ్యక్తికి సాక్షికి మధ్య వైరుంచు అనేటువంటి సందేశాన్ని, ఆ సందేశానికి కొనసాగింపుగా సాక్షి యొక్క పాత్ర మరియు పరిశీలకుల నుంచి సాక్షి వరకు అనేటువంటి మరో 2 సందేశాలను ఇచ్చారు. ఈ 3 సందేశాల్లోని ముఖ్యాంశాలని మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకుంటాం. దాజీ ఇలా అంటారు: మనం ధ్యానంలో లోతుగా మునిగిపోయినప్పుడు మనం ఎక్కడ ఉన్నామో కూడా మనకి తెలియదు. మనల్ని మనం పూర్తిగా కోల్పోతాము. అయినా లోపల నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, నేను లీనమైపోయాను అనే ఒక అస్పష్టమైన ఆలోచన ఉంటుంది. మనల్ని మనం పూర్తిగా కోల్పోయినటువంటి ఆ క్షణాల్లో మనల్ని అలా గమనిస్తున్నది ఎవరు? అదే సాక్షి, ఆత్మ. ఆత్మ యొక్క ఈ సాక్షి అనే స్థితినే ముముక్షత్వం అంటారు దాజీ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవంతుడే పరిపూర్ణమైన సాక్షి అన్నారు. Role of a witness. When we become a witness, what happens to? అయితే మనకున్న చిరు సామర్థ్యాల పరిధిలో మనం కూడా సాక్షిగా నిలిచినప్పుడు మనం సునాయాసంగా ఆయనతో అనునాదం చెందగలం అంటారు దాజీ. అంటే రిజనేట్ అవ్వగలం. అయితే ఒక సాక్షిగా ఈ అనునాదాన్ని కాంప్లికేట్ చేసేవి, అంటే సంక్లిష్టం చేసేవి, మనల్ని సాక్షిగా ఉండడం నుండి దూరం చేసేవి మన అహంకారం, మన గర్వమే. అందుచేత సమర్పణ, చేతనైనంతగా అంగీకరించడం, అత్యంత వినమ్రతతో ఉండడం మనం సాక్షిగా ఉండేలా చేస్తాయి. మన జీవితంలో వినమ్రత ప్రాముఖ్యతని, అందాన్ని అన్వేషించాలని, అలాగే దానికి వ్యతిరేకమైన దురహంకారం గురించి ఎరుకను కూడా కలిగి ఉండాలని, ఎందుకంటే దాన్ని మన దరికి రాకుండా చూసుకోవడం కోసమని అంటారు దాజీ. భగవత్ సాక్షాత్కార స్థితి అంటే ఏమిటి? గమనించడానికి కానీ, అనుభూతి చెందడానికి కానీ, సాక్షాత్కరింపజేసుకోవడానికి కానీ ఎవ్వరూ లేని స్థితి. ఇది ఒక పవిత్ర పొడుపు కథ. దాజీ గారు ఇలా అంటారు: ఎవరైతే జటిల తత్వాలతో నిండి ఉంటారో వారి చైతన్యమే వారికి దివ్యత్వం అగుపడకుండా అడ్డుపడుతుంది. స్థూలమైనది ఎప్పుడూ సూక్ష్మమైన దాన్ని గ్రహించనివ్వదు. ఉదాహరణకి, దుర్వాసనతో కూడిన చెత్త ఉన్న గదిలో మల్లెపువ్వులున్నా మనం వాటి పరిమళాన్ని గ్రహించలేము. మనలో ఆధ్యాత్మిక కార్యం జరుగుతున్నప్పుడు మనం గమనించేది ఏమిటి? అది ఎలా జరుగుతున్నదో అలా జరగనిస్తున్నామా? లేక జరిగేదానితో మన ఇష్టాయిష్టాల ప్రమేయంతో జోక్యం చేసుకుంటున్నామా? అంటే మాస్టర్ సృష్టించే సూక్ష్మ స్థితికి మన స్థూలత్వంతో ప్రతిస్పందించి మరో స్థితిని, అంటే ఒక మిశ్రమ స్థితిని సృష్టిస్తున్నామా? భౌతికపరమైన చైతన్యం సూక్ష్మమైన అనుభవాలని జడంగా మారుస్తుంది. ఉదాహరణకి, కొందరు మాస్టర్ భౌతిక రూపంతో మాత్రమే అనుబంధం కలిగి ఉంటారు. వాళ్ళు దివ్యత్వాన్ని తెరిచిన కళ్ళతో గమనించాలని కోరుకుంటారు. అందుచేత వారికి ఎంతో ఉదాత్తమైన, పవిత్రమైన సూక్ష్మస్థితిని ప్రసాదించినా వాళ్ళు జోక్యం చేసుకుని దానిని నాశనం చేస్తారు. ఇలా ఏదో విధంగా అభ్యాసులు జోక్యం చేసుకోకుండా వారికి తాను చేసే పని యొక్క ఫలితం పరిపూర్ణంగా ఉండాలని వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్లపై బాబూజీ మహారాజ్ పనిచేసేవారు. అయితే అప్పుడు ఆ పని యొక్క రుచి అభ్యాసికి తెలియదు కదా అంటారు దాజీ. అందుచేత మనపై జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యాన్ని కేవలం గమనించినా ఆ క్షణంలో మన హృదయాలను తెరిచి వినమ్రతతో, కృతజ్ఞతతో ఆత్మసమర్పణ చేసుకోగలిగితే, ఎటువంటి నిర్ధారణకు రాకుండా మన ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా ఉన్నట్లయితే ఆయన చేసే పని పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు లీనమైన స్థితి నుండి గమనించే వ్యక్తిగా కేవలం సాక్షిగా మారగలుగుతాం. Expectation
was that they would now produce a split pattern on the back wall instead of an interference pattern. గమనించేవారు ఫలితాన్ని మారుస్తారని మాత్రం చెప్పగలమని అంటారు దాజీ. ఇతరుల జీవితాలను గమనించి వారి జీవితాల్లో ఫలితాలను మార్చడానికి సలహాలనిచ్చే ఉత్సుకత మంచిది కాదు. దాజీ అంటారు, సాధారణంగా జనం సలహాలని తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా వాటికి అనుకోని పర్యవసానాలుంటాయి. ఆ వ్యక్తి సంతోషించడానికి బదులు సహాయం చేసిన వాని పట్ల విరుద్ధంగానూ ప్రతికూలంగానూ తయారవ్వచ్చు. ఉదాహరణకి, మీ స్నేహితునికి కోటీశ్వరుడయ్యేలా ఒక గొప్ప వ్యాపార ఆలోచన ఇచ్చారనుకోండి. అప్పుడు కూడా అతడు ఆ ఆలోచన తనలో నుండి కాకుండా మీలో నుండి వచ్చిందని బాధపడవచ్చు. అందుకే లాలాజీ మహారాజ్ అడిగితే తప్ప సలహా ఇవ్వకండి అన్నారు. ఒకవేళ సలహా అడిగినా కూడా అది ఇచ్చే ముందు ఒక క్షణం ఆగి మరోసారి ఆలోచించడం మంచిదంటారు దాజీ. గమనించడం సాక్షిగా ఉండడం అనే దానికి విరుద్ధం. ఎందుకంటే గమనించే మనస్సు ఫలితాన్ని కోరుకుంటుంది. గమనించడం అంటే ఒక చర్యని అమలుపరచడమే. గమనించే మనసు ఎప్పటికీ పరోక్షంగా ఉండడం కానీ అనాసక్తిగా ఉండడం కానీ జరగదు. అది కేవలం సాక్షిగా ఉండడం కాదు. దీనికి విరుద్ధంగా సాక్షిగా ఉండడం అంటే పరోక్షంగా ఉండడమే. సాక్షిగా ఉన్నప్పుడు పాల్గొనడం కానీ కల్పించుకోవడం కానీ ఉండదు. గమనించాలనే ఆసక్తి కూడా ఉండదు. సాక్షిగా ఉన్నప్పుడు మనలో మనం శూన్యంగా మారిపోయి విషయాల్లో జోక్యం చేసుకోము. అందుచేత మనలో కానీ మన కారణంగా ఇతరుల్లో కానీ సంస్కారాలు ఏర్పడవు. సాక్షి ఇంకా ఆలోచనల్ని అనుభూతి చెందవచ్చు కానీ వాటిని గురించి నిర్ధారణకి రావడం ఉండదు, లేదా వాటితో పోరాడడము ఉండదు. చుట్టూ ఎంతో అల్లకల్లోలంగా ఉన్న సాక్షికి దానిలో ఎటువంటి ఆసక్తి ఉండదు. ఏ ప్రేరణలకి స్పందించడం ఉండదు. సాక్షికి అవన్నీ కేవలం కదిలిపోతున్న మబ్బులతో సమానం. ఇంతకీ ఎవరీ సాక్షి? మనస్సు కాదు. మనస్సుకు సాక్షిగా ఉండడం చేత కాదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 13వ అధ్యాయం 22వ శ్లోకంలో ఈ రహస్యాన్ని వెల్లడించాడని దాజీ అంటారు. ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఈ శరీరంలో ఉండే ఆ మహాపురుషుడిని సాక్షి అంటారు. అనుమతించేవాడు, సహకరించేవాడు, అనుభూతి చెందేవాడు ఆ పరమాత్మే. మనం కూడా ఆ విధంగా సాక్షిగా ఉండగలిగితే మన చేతల్ని, మన సంకల్పాలని, మన ఆలోచనల్ని, మన ఇష్టాయిష్టాలని చూస్తూ సాక్షిగా ఉండగలిగితే అప్పుడు మనం ఆ అంతర్యామితో సమానంగా అనునాదం చెందగలమని అంటారు దాజీ. సాక్షి అనే దశ తర్వాత దశ ఉనికి రహిత స్థితి. అంటే ఆ స్థితిలో సాక్షిగా ఉండడానికి కూడా మనలో ఎటువంటి అస్తిత్వము మిగిలి ఉండదు. దానినే బాబూజీ జీవనమృత స్థితి అనేవారని, ఆ స్థితిలోనే అకర్మ వస్తుందని అంటారు దాజీ. అంటే ఆ స్థితిలో మనం కర్తృత్వం లేకుండా కర్మల్ని చేస్తాము. మన ప్రాముఖ్యతను గురించిన స్పృహను పూర్తిగా కోల్పోయిన ఈ స్థితి గురించి లాలాజీ మహారాజ్ ఇలా అన్నారు. ఏ రూపంలోనూ కూడా అహంతో కూడిన చైతన్యం నేరుగా కానీ పరోక్షంగా కానీ లేనప్పుడు అటువంటి స్థితిలో మనం ఏవి చేసినా, ఏది చేయవలసి ఉందో అదే చేయడం జరుగుతుంది. ఈ స్థితిని భగవంతుడు ప్రసాదించినట్లయితే ఇది అన్ని స్థితుల కంటే శ్రేష్టమైన స్థితి అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ స్థితిని చేరుకునే ప్రయత్నంలో ఉండాలన్నారు లాలాజీ. ఈ విధంగా గమనించే వ్యక్తి నుండి సాక్షిగా, సాక్షి అనే స్థితి నుండి ఉనికి రహిత స్థితికి ఇలా పురోగమిస్తాం. అదే పురోగమన క్రమం అని అన్నారు దాజీ. నాకు మీ సహాయం కావాలి మాస్టర్, నన్ను సంపూర్ణ వినమ్రునిగా చేయండి అని ఆయనకి మొరపెట్టుకోవడం ద్వారానే వినమ్రత పరాకాష్ఠకు చేరుతుందంటారు దాజీ. To become an arrogant is the worst thing that can happen to a person. And moves automatically from high pressure zone to a low pressure zone. గాలి ఎలా అల్పపీడనం ప్రదేశంలోకి వెళుతుందో వినమ్రత అల్పత్వాలతో ఏర్పడే శూన్యంలోనికి దివ్యకృప వెళుతుంది. అప్పుడు భగవంతుని ఉనికిని మనం అనుభూతి చెందగలుగుతున్నాము అని మనల్ని మనం సమాధానపరుచుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మన హృదయంలోనే నివసిస్తున్నాడు.
కారణం ఏమిటంటే అక్కడ నేను అనేది లేదు గనుక. ఇక ఈ ఆటలో నేను ఏమీ కాను, ఆయనే సర్వస్వము. నేను ఏమీ కానప్పుడు ఇక సంఘర్షణ ఏముంది? ఏమీ లేదు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న పొడుపు కథ విడిపోయినట్లే అంటారు దాజీ. 2020లో లాలాజీ గారి బండారాలు దాజీ గారు ఇచ్చిన సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.